లాస్ట్ వీక్ ఫుల్ బిజీగా ఉన్నానని చెప్పాను కదా. మాలాగా ఎస్పెషల్లీ నాలాగా ఇంతవరకు ఇలాగా ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. స్కూల్లో ఇంటర్లో రాసిన నోట్స్ టెక్స్ట్ బుక్స్ మొత్తం అలాగే ఎత్తి పెట్టాను. చూడండి, మ్యాథమెటిక్స్ 1A 1B 2A 2B మొత్తం అలాగే ఎత్తి పెట్టాను అనమాట. చూడండి, చెస్ గైడ్, ఇంకా ఇవి చూడండి. అప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ చేయాలంటే A4 సైజ్ లో చేసేవాళ్ళం మేము ఇలాగా ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఎలాగా చేస్తున్నారో తెలియదు, నాకైతే ఐడియా లేదు. అప్పట్లో నేను స్పెషల్లీ మా అన్నయ్య తోఫిక్ భాయ్ డ్రాయింగ్ మాస్టర్ అన్నమాట. చూడండి, ఇక్కడ వేసిన మొత్తం డ్రాయింగ్స్ మొత్తం మా అన్నయ్యదే అనమాట. ఇవి డ్రాయింగ్స్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఎవరైనా డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? మా జనరేషన్ లాస్ట్ జనరేషన్. మన చైల్డ్హుడ్ లో ఫోన్ యూజ్ చేయకుండా ఇలాగా అదర్ యాక్టివిటీస్ చేశారు. చూడండి, ఒక నోట్స్ మొత్తం డ్రాయింగ్సే ఉన్నాయి. ఈ జనరేషన్ పిల్లలు ఎవరైనా చేశారా ఇవి అన్ని? ఏమో, నాకైతే డౌటే. ఇది గుర్తుకుందా? మన క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి అయితే గుర్తుకుంటుంది. ఇది ఇంగ్లీష్ నోట్స్. ఇంగ్లీష్ మేడం ఉండేవాళ్ళు మాకి 10th క్లాస్లో. ఏమైనా నోట్స్ రాసాము మేము కంప్లీట్గా అంటే అది ఇంగ్లీష్ నోట్సే 10th క్లాస్లో. ఈ నోట్స్లో మిడిల్లో ఎల్లో కలర్ పేపర్స్ ఉంటాయి. క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమందికి సేమ్ నోట్సే ఉంటుంది. సేమ్ నోట్స్ అంటే సేమ్ ప్యాటర్న్ నోట్స్ ఉంటుంది. ఫైనలీ అది మొత్తం తీసి లాస్ట్ వీక్లో గుజిరిగి వేసేసాను. వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసి లాస్ట్ వీక్లో బ్రదర్స్తో చిల్ అయ్యామన్నమాట. ఆ నోట్స్ ఆ టెక్స్ట్ బుక్ ఇప్పుడు దాకా స్టోర్ చేశాను నేను.